గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రోడక్ట్ ఆఫ్ అరే ఎక్సెప్ట్ సెల్ఫ్ అనే లీడ్ కోడ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం. ఇదొక మీడియం లెవెల్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు ఒక అరే ఇస్తారు. దాంట్లో 1, 2, 3, 4 అనే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ మనకి డిజైర్డ్ అవుట్పుట్ ఇలా రావాలన్నమాట. మనకి ఇచ్చిన అరేలో 0th ఎలిమెంట్ 1 ఉంది కాబట్టి దాన్ని ఎక్స్క్లూడ్ చేసుకొని మిగతా 3 ఎలిమెంట్స్ మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 3 ఇంటూ 4 మనకి 24 వస్తుంది. నెక్స్ట్ 2ని ఎక్స్క్లూడ్ చేసి 1 ఇంటూ 3 ఇంటూ 4 12 వస్తుంది. సో సేమ్ ఇలాగే మిగతా ఎలిమెంట్స్ కూడా రావాలన్నమాట. మనకి డిజైర్డ్ అవుట్పుట్ 24, 12, 8, 6 అనే అరే మనకి అవుట్పుట్లో రావాలి. సో దీనికి మనం ఫస్ట్ అయితే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటని చూద్దాం. నేను మీకు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ని సూడో కోడ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఒక అరేని రిటర్న్ చేయాలి కాబట్టి ఒక అరే తీసుకుంటున్నాం. నెక్స్ట్ అరేని ఇటరేట్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ అనే వేరియబుల్ని తీసుకొని దానికి 1 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఎందుకంటే 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ కాబట్టి మనం ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది యూస్ చేస్తున్నాం కాబట్టి 1ని అసైన్ చేస్తున్నాం. ఇంకో లూప్ తీసుకొని ప్రజెంట్లో ఉన్న ఇండెక్స్లో ఉన్న వాల్యూని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం కాబట్టి 2 ఇండిసెస్ని కంపేర్ చేయాలి కాబట్టి i ≠ j అని రాసుకొని మిగతా ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసుకోవాలి కాబట్టి ప్రోడక్ట్ మల్టిప్లై నమ్స్ ఆఫ్ i అని రాస్తున్నాం. నెక్స్ట్ ప్రోడక్ట్లో ఉన్న వాల్యూని మనం రిటర్న్ చేయాల్సిన అరేలో పుష్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఆ అరేని రిటర్న్ చేసేస్తాం. ఇదే కోడ్లో మనం ఇలా రాస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం రన్ చేసేటప్పుడు టిఎల్ఈ వచ్చింది. సో ఈ కోడ్ని ఇంకా ఆప్టిమైజ్ చేయాలి. ఆప్టిమల్ అప్రోచ్ ఏంటో చూద్దాం. ఆప్టిమల్ అప్రోచ్లో మనం ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ రెండు తీసుకుంటాం. ప్రిఫిక్స్ అంటే మనం ప్రజెంట్లో ఉన్న ఇండెక్స్ వాల్యూ కంటే ముందున్న నంబర్స్ ప్రోడక్ట్ తీసుకోవడానికి. అండ్ సఫిక్స్ అంటే నెక్స్ట్ నంబర్స్ యొక్క ప్రోడక్ట్ కోసం అన్నమాట. సో ప్రిఫిక్స్ అరేని ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ ఎలిమెంట్ 1 అని పెట్టుకొని p ఆఫ్ 1 వాల్యూ కావాలంటే p ఆఫ్ 0 ఇంటూ నమ్స్ ఆఫ్ 0ని చేసినప్పుడు మనకి ఏమొస్తుంది 1 ఇంటూ 1 కాబట్టి p ఆఫ్ 1 కూడా 1 అనమాట. నెక్స్ట్ p ఆఫ్ 2 అంటే p ఆఫ్ 1 ఇంటూ నమ్స్ ఆఫ్ 1 అనమాట. అండ్ సో ఆన్ ఇలా మనకి ఇక్కడ ప్రిఫిక్స్ అరే అనేది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని నీట్గా రాసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సఫిక్స్ అరేలో మనం నెక్స్ట్ నంబర్స్ యొక్క ప్రోడక్ట్ తీసుకోవాలి కాబట్టి ఇది లాస్ట్లో ఉన్న p ఆఫ్ 3 అనేది 1కి సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ p ఆఫ్ 2ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే p ఆఫ్ 3 ఇంటూ నమ్స్ ఆఫ్ 3 అనమాట. సో ఆన్ ఇలాగే రాసుకుంటాం అనమాట. మనకి ఇక్కడ సఫిక్స్ అరే కూడా వచ్చేసింది. నీట్గా రాసుకుందాం. సో ఇక్కడ మనకి ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ రెండు అరేస్ అనేవి వచ్చేసాయి. మనకి ఇక్కడ ఆన్సర్లో కావాల్సిన అరే రావాలన్నమాట. సో ఈ 2 అరేస్ని చూసినప్పుడు మనకి ఒక ప్యాటర్న్ ఏమన్నా కనిపిస్తుందా అంటే ఎస్ కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉంది, ఇక్కడ సఫిక్స్లో ఫస్ట్ ఎలిమెంట్ 24 ఉంది. 1 ఇంటూ 24 చేస్తే మనకి 24 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ 1 ఇంటూ 12 చూసారా, ఇక్కడ 2 అరేస్ని మల్టిప్లై చేసుకుంటే మనకి కావాల్సిన ఆన్సర్లో కావాల్సిన అరే మాత్రం వచ్చేసింది. ఇదన్నమాట లాజిక్. దీన్ని కోడ్లో రాసుకుందాం. ఇక్కడ మనకి లాజిక్ అర్థం కావాలి కాబట్టి నేను మీకు అరేస్ని సపరేట్ అరేస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ అలా అరేస్ సపరేట్గా తీసుకొని చేస్తే మనకి స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ప్రిఫిక్స్ అనేది ఒక వేరియబుల్, సఫిక్స్ అనేది ఒక వేరియబుల్ లాగా తీసుకొని వాటి వాల్యూస్ 1కి సెట్ చేసుకొని సాల్వ్ చేస్తే ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఓన్లీ సింగిల్ లూప్స్ వాడుతున్నాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n అనమాట.
సో, మనం O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీతో ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసాం. ఇంకా ఇలాంటి లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా సాల్వ్ చేయాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అండ్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.